కింది వాటిలో అంతఃస్థానాలలో రాని పదాన్ని గుర్తించండి. యమున, రవళి, పడతి, వంకర. సరైన ఆన్సర్ పడతి. వినాయక చవితి రోజున వినాయకుడిని ఎన్ని రకాల ఆకులతో పూజిస్తారు? 21, 32, 24, 22. కరెక్ట్ ఆన్సర్ 21. వాలం పదాలకు నానార్థాలను వరుసగా తేల్చండి. కరెక్ట్ ఆన్సర్ సాలెపురుగు, బుద్ధి, విషం, అలంకారం, తోక, తల వెంట్రుక, కత్తి, పులి. ముఖము లేనిది పొట్టు పెట్టుకుంది. ఈ పొడుపు కథ విడుపు. తిరగలి, నది, పిదక, గడప. సరైన ఆన్సర్ గడప. వృద్ధాక్షయం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? సంభాషణ ప్రక్రియకు చెందినది. శివన్నం రాజు పందులు తిన్నారు. ఇది ఏ రకమైన వాక్యం? సంయుక్త వాక్యం. సరైన ఆన్సర్. నీటిని సుమంత పదాన్ని విడదీసి సంధి పేరు తేల్చండి. సరైన ఆన్సర్ నీటిని ప్లస్ ఇసుమంత. ఇత్వసంధి. పొట్లపల్లి రామారావు గారు రాసిన చీమల బారు పాఠ్యాంశంలోని ఇతివృత్తం. వ్యక్తిత్వ వికాసం. ఉపాసం అంటే ఆపుతీరది. ఈ సామెత ద్వితీయార్థంగా తేల్చండి. సరైన ఆన్సర్ ఊపిరితో బొర్ర పెరిగిద్ది. ప్రహరీకి ప్రకృతి రూపం ప్రకారం కాగా అంచి పదానికి ప్రకృతి రూపం తేల్చండి. హంస. ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వులా అన్నట్లు ఉన్నాయి. గ్రేకాంశాలంకారంగా. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని టా అంటారు. దీని సరైన ఆన్సర్ విభక్తి ప్రత్యయాలు. కాలికి బుద్ధి చెప్పు అనునది ఒక జాతీయం. మన రాష్ట్ర రాజధాని ఏది? ఇది ఏ రకమైన వాక్యం? ప్రశ్నార్థకం. వసంత ఋతువు రాకతో వచ్చే అతి ప్రాచీనమైన పండుగ. బతుకమ్మ, దీపావళి, దసరా, హోలీ. సరైన ఆన్సర్ హోలీ. వసంతకాలంలో వస్తుంది ఫస్ట్ పండుగ.
ఈ క్రింది వాటిలో అర్థ సంకోచానికి ఉదాహరణ కానిది? అవధాని. సరైన ఆన్సర్ అవధాని. కింది పెదవి ఓష్టం, కింది దంతాలు, క్రింది మూలాలం, నాలుక జహ్వాగ్రం, జహ్వా మధ్యం, నాకు ఇది పలకడం రావట్లేదు ఫ్రెండ్స్, దయచేసి ఏమనుకోవద్దు. దీనికి సరైన ఆన్సర్ కరణాలు. భాషా నైపుణ్యాలలో శీలాలను ఇలా కూడా అంటారు: ఉత్పాదక శీలాలు. మూల్యాంకనానికి సంబంధించి సరైన వాక్య కానిది? తల్లిదండ్రులకు తమ బిడ్డల అభివృద్ధిని తెలపకపోవడం మూల్యాంకనం ప్రధాన ఉద్దేశం.